ప్రయాగ్రాజ్ క్షేత్రంలో 45 రోజుల పాటు కొనసాగిన మహాకుంభమేళ విజయవంతంగా ముగిసింది. 65 కోట్ల భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ సర్కార్ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోడీ. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఆధ్యాత్మిక సంగమం ఇటు సాంప్రదాయం, సాంకేతికత, అటు వాణిజ్యం, ఆధ్యాత్మికల మేలుగా కలయికగా ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అభివర్ణించారు. కుంభమేళా పారిశుద్ధ్య పనులు ఏకంగా గిన్నీస్ రికార్డుకెక్కాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం దిగ్విజయంగా ముగిసింది. సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కొనసాగిన ఈ మహోన్నత కార్యక్రమంలో 65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి మహాకుంభమేళ చివరి రోజైన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. అరహర మహాదేవ శంభో శంకర అంటూ తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించారు. సాయంత్రానికే 1,32,00,000 మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. కుంభమేళ ముగింపు సందర్భంగా స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ముగింపు వేడుకల్లో భాగంగా భారత వాయుసేన పైలట్లు అద్భుతమైన వైమానిక విన్యాసాలు ప్రదర్శించారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగ సాధువులు మహాకుంభమేళకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో కలిసి గోరఖ్పూర్ కంట్రోల్ రూంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో అద్భుతమైన రీతిలో హారతినిచ్చారు. దీంతో కుంభమేళ పరిసమాప్తమైంది. 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. సామాన్య పౌరులతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న, ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 5న కుంభమేళాను సందర్శించి పుణ్య స్నానాలు చేశారు. భూటాన్ రాజు జిగ్మీ ఖేపర్ వాంగ్చుక్ పవిత్ర స్నానం కోసం ప్రయాగ్రాజ్కి తరలివచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేం. త్రివేణి సంగమం నదీ తీరానికి అన్ని కోట్ల మంది భక్తులు ఎలా వచ్చారా అని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఈ భక్తులెవరికీ అధికారిక ఆహ్వానాలు కూడా పంపలేదు. అయినా పవిత్ర సంగమంలో పుణ్య స్నానాల కోసం వారంతా తరలివచ్చారు. నదిలో స్నానం ఆచరించిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం, సంతృప్తి నేనెప్పటికీ మర్చిపోలేను. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది వ్యయ ప్రయాసల కోర్చి కుంభమేళకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అనేది అంత సులువు కాదని తెలుసు. మా పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని ఆ గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నా. భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉంటే అందుకు ప్రజలు కూడా క్షమించాలని కోరుతున్నా అని తెలియజేశారు.